మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమున సంఘముగాను దేవుని కుటుంబముగాను చేరి వచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రతిరోజు మనం కుటుంబముగా మరి దేవుణ్ణి మహిమపరుస్తూ కొనియాడుచు కుటుంబ ప్రార్థనల ద్వారా దేవుణ్ణి స్తుతించే వారమై ఉన్నాం. కానీ ఆదివారం సంఘముగా కలిసి మన కుటుంబాలన్నీ కలిసి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి సంఘంగా కూడుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క ఆదివారపు దినం దగ్గర వచ్చే కొలది సమీపించే కొలది మనము తొందరపడుతూ ఆతురపడుతూ ఇలా సంఘముగా కూడుకోవడానికి ఇష్టంతో మనం రావాలని దేవుడు చూస్తున్నాడు. అంటే మనం ఈ యొక్క లోకంలో మన జీవితకాలం ఏదైతే ఉందో ఆ కాల పరిధిలో మనం ఎంతవరకు యథార్థ హృదయంలో నుంచి మరి పుట్టేటువంటి నిష్కపటమైన ప్రేమ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. తిమోతి పత్రికలో చెప్పడం జరిగింది అన్నమాట. ఒకసారి చూడండి. మొదటి తిమోతి 1వ అధ్యాయం, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన ఉపదేశ సారము ఏదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. సో ఉపదేశ సారము అంటే దేవుడు మనకు ఉపదేశాన్ని ఇచ్చాడు. ఏదైతే ఉపదేశం మనం వింటున్నామో చేస్తున్నామో ఆ ఉపదేశం యొక్క సారం ఉద్దేశం ఏంటంటే రైట్ నిష్కపటమైనటువంటి కలుగు ప్రేమ. అంటే 3 స్థలాల నుంచి ప్రేమ కలగాలి. ఒకటి పవిత్ర హృదయం. అంటే ప్రేమ వస్తుంది కానీ ఏ హృదయం నుంచి వస్తుంది? పవిత్ర హృదయం నుంచి రావాలి. అంటే ప్రేమించేకు ముందుగా హృదయం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. సో పరిశుద్ధ హృదయం నుంచి వచ్చేదే నిజమైన ప్రేమ. సో కాబట్టి ఒక వ్యక్తిని మనం ప్రేమించడానికి ముందు హృదయం ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. రెండోది మంచి మనస్సాక్షి నుండి. సో ఒక ప్రేమ పుట్టేకు ముందుగా మనస్సాక్షి కూడా ఎలా ఉండాలంటే మంచి మనస్సాక్షి. అంటే ఆ మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తే నిన్ను ఖండించేదై ఉండాలి. నీ మనస్సాక్షి ఎప్పుడు మంచే చేయమని చెప్పేదై ఉండాలి మనస్సాక్షి. ఓకే, అంటే అందరికీ మనస్సాక్షి ఉందా లేదా? కొన్నిసార్లు అంటుంటాం కదా, అసలు వాడికి మనస్సాక్షి లేదురా అంటారు. సో మనస్సాక్షి యొక్క పని ఏంటంటే, దేవుడు మనకిచ్చిన మనస్సాక్షి ఏంటంటే ఎప్పుడూ మంచే చేయడానికి మనకు మనస్సాక్షిని ఇచ్చాడు. అందుకే మనం ఏదైనా తప్పు చేసేటప్పుడు మనల్ని మనమే కొన్నిసార్లు దూషించుకుంటూ ఉంటాం కదా. ఎప్పుడైనా మిమ్మల్ని మీరే తిట్టుకున్నారా? ఎప్పుడు తిట్టుకోలేదా? మిమ్మల్ని మీరే అలా అనకుండా ఉండాల్సింది, అలా చెప్పకుండా ఉండాల్సింది, అలా వెళ్ళకుండా ఉండాల్సింది, చేస్తే బాగుండేమో సహాయం అని అనుకొని మళ్ళీ ఏం చేస్తామంటే మనం దానికి విరుద్ధంగా వెళ్తాం. సో ఆల్వేస్ మనకు మనస్సాక్షి ఎప్పుడు ఏం చేయమని చెప్తుంది? మంచి చేయమని చెప్తుంది. మన మనస్సాక్షి ఎప్పుడు చెడును చేయమని చెప్పదు. సో కాబట్టి ప్రేమించేకు ముందు అర్హతలు ఏంటంటే, ఒకటి పవిత్ర హృదయం ఉండాలి, రెండోది మంచి మనస్సాక్షి ఉండాలి, మూడోది నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం అంటే దేవునికి సంబంధించింది అనుకుందాం. మంచి మనస్సాక్షి అంటే అసలు నీకు సంబంధించింది. పవిత్ర హృదయం అంటే ఇతరుల పట్ల నీకు పవిత్ర హృదయం. అంటే నువ్వు ఇతరులను ప్రేమించాలన్నా నీలో ఏముండాలి? పవిత్ర హృదయం ఉండాలి. ఓకే, నువ్వు చెప్పేది రైట్ అయినా కూడా లేదా నీ మీద నీకు ప్రేమ ఉండాలన్నా కూడా నీకే మనస్సాక్షి ఉండాలి? మంచి మనస్సాక్షి ఉండాలి. అసలు నువ్వు దేవుణ్ణి ప్రేమించే ముందుకు కూడా నీలో ఎటువంటి విశ్వాసం ఉండాలి?
నిష్కపటమైన విశ్వాసం. సో దేవుణ్ణి ప్రేమించడానికి అర్హత నిష్కపటమైన విశ్వాసం ఉండాలి. మనుషుల్ని ప్రేమించడానికి అర్హత పవిత్ర హృదయం ఉండాలి. కాబట్టి ఈ ఉపదేశ సారం ఇదే అంటున్నాడు. ఇప్పుడు మనలో కలిగేటువంటి ప్రేమ, మనలో పుట్టేటువంటి ప్రేమ, ఈ మూడు లేకుండా ఒకవేళ ప్రేమ కలిగిందనుకోండి, సో ఆ ప్రేమ ఏంటంట? వ్యర్థము. ఆ ప్రేమ ఏదన్నమాట? వ్యర్థం. చాలామంది మూడు లేకుండానే ప్రేమ కలిగి ఉన్నారు, ప్రేమిస్తున్నారు, కానీ ఈ మూడు లేవు. ప్రేమ చూపుతున్నారు కానీ ఈ మూడు లేవు. దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కానీ ఈ మూడు లేవు. మరి ఎప్పుడు వస్తాయి? సో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రేమ ఏంటంటే, ఉపదేశం ఏంటంటే ఇదన్న. దేవుడిని ఎలాగైనా ప్రేమించవచ్చు, మనుషుని ఎలా ప్రేమించవచ్చు అంటే మనం ఇన్ని రోజులు ఈ భూమి మీద బతకాల్సిన అవసరం లేదు. బాప్తిజం పొందిన వెంటనే దేవుడు మనల్ని చంపేసేవాడు, లేదా అంతవరకే ఏమి ఇచ్చేవాడు అనమాట, ఆయుష్ని ఇచ్చేవాడు. అవసరం లేదనుకుంటే. ఎందుకంటే బాప్తిజం పొందిన తర్వాత మనం పరిశుద్ధులం అవుతున్నాం. అదేంటంటే దేవుడు ఇస్తున్నటువంటి పరిశుద్ధత. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనంతట మనమే దేవుణ్ణి నిష్కపటమైన విశ్వాసముతో ప్రేమించేటువంటి సామర్థ్యంలోకి వెళ్ళాలి. మనం ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. అందుకే దేవుడు మనకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నాడు. అంటే నీకు 70 వచ్చినా లేదా 60 వచ్చినా కూడా ఇంకా నిష్కపటమైన విశ్వాసం లేకపోతే, అంత అనుభవం వచ్చినా, అంత జ్ఞానం ఉన్నా ఇంకా పవిత్ర హృదయం లేకపోతే, మంచి మనస్సాక్షి లేకపోతే, ఇప్పుడు ఇవన్నీ ఏ చదువు చదివితే వస్తాయండి? పవిత్ర హృదయం మనలో రావాలంటే ఏ చదువు చదవాలి? ఫలానా చదువు ఏమన్నా ఉందా? బీకామ్ చేయాలి, లేదా బీటెక్ చేయాలి, ఫార్మ్ డి చేయాలి, లేదా ఇంకొక ఎడ్యుకేషన్ చేయాలని ఏమన్నా ఉందా? ఈ మూడింటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమీ లేదు. మనిషి అయితే చాలు. ఈ మూడింటిని దేవుడు మనిషి దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. దీనికి చదువు అక్కర్లేదు, దీనికి డబ్బు అక్కర్లేదు, దీనికి పదవులు అవసరం లేదు. లేదు నాకు సంఘ పెద్ద పదవి ఇవ్వండి, అప్పుడే ఈ మూడింటిని నేను కలిగి ఉంటానికి లేదు. నేను బోధకునైతేనే ఈ మూడు కలిగి ఉంటాను అనడానికి లేదు. ఈ మూడు కూడా ప్రతి క్రైస్తవునికి తప్పనిసరిగా ఉండాల్సినటువంటి లక్షణాలు. దీని ద్వారానే ఏం కలగాలి? ప్రేమ. సో ప్రేమించేకు ముందు ఫస్ట్ మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి, మన విశ్వాసాన్ని సిద్ధం చేసుకోవాలి, మన మనస్సాక్షిని సిద్ధం చేసుకోవాలి. అప్పుడు ప్రేమ గురించి ఆలోచించుదాం. అదే అన్నమాట దీని యొక్క ఉద్దేశం. అలాంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళే తిమోతి యొక్క అమ్మ, తిమోతి యొక్క అవ్వ. అందుకే 2వ తిమోతిలో ఏమన్నాడు చూడండి. 2వ తిమోతిలో ఏమన్నాడు? 1వ అధ్యాయం 3లో మాట్లాడుతూ ఆ విశ్వాసము అని అన్నాడు. చూడండి అక్కడ 3 నుంచి చదివితే, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని. సో తిమోతిలో ఉన్న విశ్వాసం ఏది? నిష్కపటమైన విశ్వాసం. అప్పుడు తిమోతి యొక్క ప్రేమ. సో తిమోతి ప్రేమకి ముందుగా అతని విశ్వాసం ఎలా ఉందట? నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము ఏ విశ్వాసము? నిష్కపటమైన విశ్వాసము. మొదట ఫస్ట్ ఎవరిలో ఉంది? నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను ఉండెను. సో మొదట తిమోతి నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉండటానికి ముందు ఎవరిలో ఉందట ఆ విశ్వాసం? అవ్వలో ఉందట, అమ్మలో ఉందట. ఇప్పుడు ఎవరికి వచ్చింది ఆ విశ్వాసం? కుమారుడైన తిమోతికి వచ్చింది. ఓకే, వసించెను. రైట్. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. 3 జనరేషన్స్ అవ్వ నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంది, ఆమె కుమార్తె నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంది, వారి కుమారుడైన తిమోతిలో కూడా ఏముందట? నిష్కపటమైన విశ్వాసం. అంటే 3 జనరేషన్స్.
అలాంటి వాళ్ళు ప్రేమించడానికి అర్హులు. వాళ్ళ ప్రేమ వృథా అవ్వదు, వాళ్ళ ప్రేమ వృథా కాదు. సో ఈరోజు మనం ఆదివారాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మనం జస్ట్ చూపించేటువంటి ప్రేమ వ్యాలిడ్ ప్రేమ కాకుండా పోతూ ఉంది. ఓకే, నిజమైన ప్రేమను క్రైస్తవులు ఇంకా ప్రారంభించట్లేదు, నిజమైన ప్రేమను ఇంకా చూపించట్లేదు క్రైస్తవులు. సో వి మస్ట్ లర్న్ టు లవ్. ప్రేమించడం మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఇంతకన్నా ఇంకేం ప్రేమిస్తాం బ్రదరు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకెంత ప్రేమించాలి, ఇంకేం ప్రేమించాలి? సో ఈ 3 అర్హతలు కలిగి ఉంటేనే మనం ప్రేమించడానికి అర్హులం. రైట్. సో దీనికి మనం ఒక గుర్తుపెట్టుకొని, ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని మనం ప్రేమ యందు నిష్కపటముగా ఉండటానికి ఈ 3 చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ ఏది? పవిత్ర హృదయము. రెండోది మంచి మనస్సాక్షి. 3 నిష్కపటమైన విశ్వాసం. ఈ 3 లేకుండా మనం ప్రేమిస్తే పెట్టం. సో దీని కొరకు మనం ప్రిపేర్ అవుదాం. అందుకే సంఘానికి వచ్చేది. మన ఆదివారం ఎందుకు వచ్చేదంటే కన్నా ఇది తెలుసుకోవడానికి. ఇవి ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఇవి తెలియవు. ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఎవరిని ప్రేమించాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళని ఈ 3 అర్హతలతోనే కదా ప్రేమించేది. ఓకే, పిల్లల మీద మనకి ప్రేమ ఈ 3 ఉంటాయి కదా. పిల్లలని ఎలా ప్రేమిస్తున్నాం? పవిత్ర హృదయం నుంచే ప్రేమిస్తున్నాం. మన పిల్లల్ని మంచి మనసాక్షితో ప్రేమిస్తున్నాం. మన పిల్లల్ని నిష్కపటమైన విశ్వాసంతోనే మన పిల్లల మీద ప్రేమ ఉంది. అది ఉన్నప్పుడు, నీ పిల్లల మీద నిజమైన ప్రేమ ఉన్నప్పుడు, అదే ప్రేమ ఎవరి మీద ఉండాలంట? సంఘస్థుల మీద, సహోదరుల మీద, సంఘంలో ఒక్కొక్కరి మీద అదే ప్రేమను చూపించగలిగేవాడు. అందుకే దేవుడు అన్నాడు, అబ్రహామా నిన్ను శోధిస్తున్నాను. ఏంటి? నీ కుమారుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో. నీ కుమారుణ్ణి అంటే అబ్రహాం తన కుమారుని ఎలా ప్రేమిస్తున్నాడు? పవిత్ర హృదయంతో, మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసం ఉంది తన కుమారుని పట్ల. అలాంటి కుమారుణ్ణి, ఏ కుమారుణ్ణి అయితే నువ్వు అంతగా ప్రేమిస్తున్నావో ఆ కుమారుణ్ణి ఏం చేయి? నాకు ఇవ్వన్నాడు. అంటే ఇక్కడ అబ్రహాం దగ్గర నుంచి దేవుడు కోరేది ఇస్సాకునా, లేకపోతే అబ్రహాము ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో ఆ మనసును కోరుతున్నాడా? ఇస్సాకును కాదు. దేవుడికి కావాల్సింది ఇస్సాకు కాదు. కానీ అబ్రహాము తన కుమారుణ్ణి ఎలాంటి మనసుతో ఇస్తాడు? గొనుక్కుంటూ ఇచ్చాడా తన కుమారుణ్ణి? బాధతో ఇచ్చాడా? దుఃఖంతో ఇచ్చాడా? ఓకే, పిసినితనంతో ఇచ్చాడా? ఎలా ఇచ్చాడు దేవుడు? అబ్రహాం ఎలా ఇచ్చాడు? పవిత్ర హృదయం నుంచి, మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసం. అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాం, దేవుడు నాకు కావాలంటే బూడిదలో నుంచి కూడా దేవుడు నాకేమి ఇవ్వగలడు? కుమారుని ఇవ్వగలడు, పిల్లల్ని పుట్టించాడు. దట్స్ ద ఫెయిత్. సో దేవునికి అది కావాలన్నమాట. అప్పుడు వెంటనే అబ్రహాం కత్తెత్తాడు ఇస్సాకు మీద. కత్తెత్తింది నిజమే. దేవుడు ఆపకపోయి ఉంటే కన్నా అబ్రహాం ఇస్సాకుని నరబలి ఇచ్చేసేవాడు. కానీ దేవుడు నరబలిని కోరడు. అందుకే అబ్రహామా ఆగు, అబ్రహామా ఆగు అన్నాడు. సో ఇక్కడ దేవుని మనం అర్థం చేసుకోవాల్సిందంటే, దేవునికి కావాల్సింది వస్తువులు కాదు. దేవునికి కావాల్సింది ఏంటంటే గిన హృదయంలో నుంచి వచ్చేటువంటి నిష్కపటమైన విశ్వాసం, పవిత్ర హృదయము, మంచి మనస్సు. ఈ 3 కలగడానికి మనకెంత సమయం కావాలి? హౌ మెనీ డేస్ వీ వాంట్? ఎన్ని రోజులు కావాలి? ఎంత ఆయుష్ కావాలి? ఎంత డబ్బు కావాలి? ముందాక అనుకున్నాం డబ్బుతో వచ్చేవి కావివి. మరి ఎలా వస్తాయి ఇవన్నీ? ఎలా వస్తాయి ఇవన్నీ మనం? అందుకే రోమపత్రిక 12లో అన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 12 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు మీ శరీరములను ఆయనకు ఏం చేయాలంట? సమర్పించుడి. ఎందుకు శరీరంలో ఏముంది? మీ శరీరములను సమర్పించుకుంటే
మీకంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. శరీరాన్ని సమర్పించుకోవడం అంటే మనకంటే ఎక్కువ. ఇప్పుడు మన శరీరం మీద మనకెంత ప్రేమ ఉంది? మనందరికీ ఇష్టం ఉందా లేదా? మన శరీరం అంటే మనకు ప్రేమ. అలాంటి మనకెంతో ఇష్టమైన మన శరీరాన్ని ఎవరికి ఇచ్చేయాలంట? దేవునికి ఇచ్చేయాలి. అలాగే అబ్రహాం కూడా తన కుమారుడు అంటే ఎంతో ఇష్టం. సో అబ్రహాము తన కుమారుని యొక్క శరీరాన్ని ఎవరికి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు? దేవునికి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఒకవేళ దేవుడు అబ్రహాంని అడిగిన అబ్రహాం కూడా సిద్ధమైపోయేవాడు. సో అక్కడ దేవుడు కోరేటువంటి శరీరం ఏంటంటే హృదయం, మనస్సు, మనస్సాక్షి. సో ఇక్కడ కూడా మనం ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం కూడా సేమ్ ఫార్ములాని అబ్రహాము ఎటువంటి మనస్సుతో, హృదయంతో, విశ్వాసంతో తన కుమారుణ్ణి బలి ఇచ్చాడో అలా ఈరోజు మనం ప్రతి ఆదివారం వస్తున్నాం. అబ్రహాము లాంటి హృదయం, అబ్రహాము లాంటి మనస్సాక్షి, అబ్రహాం లాంటి విశ్వాసంతోనే మనం దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. సో ఇక్కడ మనం అందుకే యేసుప్రభువు ఉన్నాడు, తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంట? తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే యు మస్ట్ డినై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వేం చేసుకోవాలి? ఉపేక్షించుకోవాలి. ఈరోజు అన్నీ ఉన్నాయి, ఇవి శాశ్వతం కాదు. మన కంటికి కనిపించేవేవి ఏవి కావాలన్నమాట? శాశ్వతం కావు, రియల్ కాదు. అందుకే దృశ్యములన్నీ ఏమవుతాయంట? అదృశ్యములు అవుతాయి. అదృశ్యమైనవన్నీ కూడా దృశ్యమైనవి. ఒకరోజు ఇవేవి కనపడవు మనకి, ఇవంతా రియల్ కాదు, ఇదంతా రియల్ కాదు. సో కాబట్టి మనల్ని మనమే ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి, డినై. సో అందుకే మనలో ఈ 3 అర్హతలు రావడానికి ఎంత కాలం తీసుకుంటామో, ఎంత టైం సరిపోద్దో అర్థం కావట్లేదు. సో కాబట్టి ఆరాధించడానికి ముఖ్యమైనది, అవసరమైనది ఈ 3. ఏవి? పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం. అది దేవుణ్ణి ప్రేమించడానికైనా, దేవుణ్ణి ఆరాధించడానికైనా, సహోదరుల్ని ప్రేమించడానికైనా, అన్నిటికీ క్రైస్తవులకి ఉండాల్సినటువంటి మెయిన్ బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే ఈ 3. ఓకే, ప్రార్థన చేసేకి కూడా ఈ 3 ఉండాలి. అందుకే అన్నాడు, పవిత్రమైన చేతులెత్తి పురుషులు ప్రార్థన చేయవలని ఉంది కదా. ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. 4 ఎఫెసీ కొలస్య తిమోతి పత్రిక, తిమోతి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై. పురుషులు ఏం లేకుండా కోపము సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఎందుకంటే నాయకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? పురుషునికి ఇచ్చాడు. కాబట్టి సంఘంలో ఆదివారం ఎవరు ప్రార్థన చేస్తున్నారు? స్త్రీల, పురుషుల? పురుషులు. ప్రతి స్థలమందును కూడా పురుషులు ఏం ఉండకూడదట? కోపం ఉండకూడదు. ఎవరి మీద కోపం ఉండకూడదు. ఎవరి మీద ఉండకూడదు. నిన్న ఎవరో నిన్ను తిట్టారు, వాళ్ళ మీద కోపం ఉండొచ్చా? ఎవరి మీద కోపం ఉండకూడదట. ఎవరి మీద కోపం ఉండకూడదు. రెండోది, సంశయములను మానేసి. సంశయాన్ని ఏం చేయాలంట? సంశయం అంటే సందేహం, ఇంకా అనుమానం. ఇంకా అనుమానం ఉంటే ఏం చేస్తారు? సనుగుతారు. సనగిన, గొనిగిన, రైట్? ఇవి పురుషుడు ఉండాల్సినటువంటి లక్షణాలు కాదు. అందుకే ప్రతి స్థలమందును పురుషుడు ఎలా ప్రార్థన చేయాలంట? కోపమును సంశయము లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. సో ఆదివారం మనం ఎన్ని ప్రార్థనలు ఉంటాయి కదా? ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ప్రార్థనలు. ఆ ప్రార్థనలు చేసే ప్రతి పురుషుడు ఎలా ప్రార్థన చేయాలంట? కోపము లేక, సంశయము లేక, పవిత్రమైన చేతులు. పవిత్రమైన చేతులు అంటే నేనేమీ చేయలేదు అంటే కంప్లీట్గా సబ్మిషన్ అన్నమాట. ఓకే, పోలీసులు రాగానే ఏం చేస్తాం?
చేతులు ఎత్తాం అంటే ఏంటి దాని అర్థం, సూచన ఏంటి? నేను సరెండర్. సో అలా దేవుడికి మనల్ని మనం సరెండర్ అయిపోవాలి. పవిత్రమైన చేతులు ఎత్తి, నాయనా నాలో ఏమీ లేదు, నేను ఏమీ దాచుకోలేదు నా హృదయంలో, నా మనసులో కుళ్ళు, కుట్ర, కోపము, సంశయాలు ఇవేవి లేవు, సంపూర్ణంగా నేనేం చేస్తున్నాను, నీకు నన్ను నేను సమర్పించుకొని ప్రార్థిస్తున్నాను. సో కాబట్టి ఇవి బేసిక్ క్రైస్తవులకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనవి. ఇది తర్వాతనే ప్రార్థన అన్నాడు, ఇది తర్వాతనే ప్రేమ అన్నాడు, ఇది తర్వాతనే పాటలు, ఇవి తర్వాతనే స్తుతించుట, ఇవి తర్వాతనే ఇంకా అన్ని మిగతావన్నీ కూడా తర్వాతనే. కానీ మనం ఏంటంటే ఇవి 3 పక్కన పెట్టి మిగతావన్నీ చేస్తున్నాం. అందుకు మనం ఫెయిల్యూర్ అవుతాం. సో కాబట్టి మన క్రైస్తవ జీవితానికి పునాది ఇవి, ఫౌండేషన్. మనం ఏమనుకుంటాం అంటే కింద ఆరాధన చేసిన తర్వాత ఇవన్నీ వస్తాయని మనం అనుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నావు, ఇవన్నీ ఉంటేనే నన్ను ఆరాధించండి అని దేవుడు అంటున్నాడు. ఓకే. సో కాబట్టి మనం ఎన్ని రోజులు క్రిస్టాలజీలో ఏవే పాయింట్స్ ఆలోచించాం? క్రిస్టాలజీలో ఒకటి మనం ఏం ఆలోచించాం? ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు యొక్క ఉనికి, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఆలోచించాం. రెండోది సెకండ్ మెయిన్, ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ క్రైస్ట్. సో ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ క్రైస్ట్ in Old Testament. Okay. థర్డ్ వన్ చెప్పలేదు కదా, థర్డ్ మెయిన్ రాయలేదు. థర్డ్ మెయిన్ ఏంటంటే ద వర్షిప్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ద వర్షిప్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు యొక్క ఆరాధన. ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్లో మనం ఆలోచించాం జీసస్ ఈజ్ గాడ్ అనేది కదా. యేసుక్రీస్తు దేవుడు అనే దానికి వచనాలు చాలా మనం చూసాం. యాక్చువల్లీ థర్డ్ మెయిన్ సపరేట్ రాసింటే బాగుండు, క్రైస్ట్ ఈజ్ గాడ్ అనేది. సో మనం థర్డ్ మెయిన్లో ద వర్షిప్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, క్రీస్తు యొక్క ఆరాధన. యేసుక్రీస్తును ఆరాధించిన సందర్భాలు, యేసుక్రీస్తు ఎక్కడెక్కడ ఆరాధించబడ్డాడు అనేదాన్ని మనం చూద్దాం. అంతకంటే ముందుగా అసలు వర్షిప్ అంటే ఏంటో తెలిస్తే అప్పుడు మనకేం ఇది అర్థమవుతుంది కదా. మనకేం అర్థం అవ్వాలి? వర్షిప్. ఇందాక మనం ఆలోచించాం, చాలా విషయాలు ఆలోచించాం. వర్షిప్ కంటే ముందుగా ప్రిపరేషన్ ఏది? పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, తర్వాత నిష్కపటమైన విశ్వాసము. వాటి నుండి కలిగేది ఉపదేశ సారం అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడు దాన్ని? ఫస్ట్ తిమోతి 1:5లో ఉపదేశ సారం అన్నాడు. ఏంటి ఉపదేశ సారం అని ఇంగ్లీష్లో ఏమన్నారు? గుడ్ కన్సైన్స్. ఇంకా అది మంచి మనస్సాక్షి. లాస్ట్లో ఇచ్చుంటారు నాకు తెలిసి ఉపదేశ సారం ఏదైనా కానీ దాన్ని. సిన్సియర్ ఫెయిత్. ఓకే. ఇంకా ఉపదేశ సారము ఏదనగా అని తెలుగులో చెప్పి ఏమన్నాడు? ఇప్పుడు ఆ గుడ్ కన్సైన్స్, ట్రూ ఫెయిత్ అండ్ జెన్యూన్. ద ఎయిమ్ ఆఫ్ ద కమాండ్మెంట్. దాన్ని ఏమన్నారు? ఎయిమ్ ఆఫ్ ది కమాండ్మెంట్, ఉపదేశ సారం అన్నాడు. ఇంగ్లీష్లో ఏమో ఎయిమ్ ఆఫ్ ది కమాండ్మెంట్ అంటే ఆజ్ఞ యొక్క ఉద్దేశము. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞల ఉద్దేశం ఏంటంటే ఇది. అది పాత నిబంధన అయినా సరే, క్రొత్త నిబంధన అయినా సరే, దేవుని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఎందుకు ఇచ్చాడట? ఆ ఆజ్ఞల్ని మనం ఫాలో చేయటం వలన, ఆ ఆజ్ఞల్ని మనం గైకొంటగిన మనలో పవిత్ర హృదయం ఏర్పడుతుంది, మనలో మంచి మనసాక్షి ఏర్పడుతుంది, తర్వాత నిష్కపటమైన విశ్వాసం. సో కాబట్టి
వర్షిప్కి సంబంధించినటువంటి బేసిక్ గురించి మనం కొన్ని ఆలోచించాం. ఇప్పుడు కొంచెం డీప్గా వెళ్ళడానికి చూద్దాం మనం. ఓకే, దీంట్లో ఏం రాసుకున్నాంటే కన్నా ఆరాధనను గూర్చి అధ్యయనం, స్టడీ అబౌట్ వర్షిప్. ఆరాధనను గూర్చి అధ్యయనం, స్టడీ అబౌట్ వర్షిప్. దాంట్లో ఇంగ్లీష్లో ఏమన్నారు? వర్షిప్ అన్నారు. ఓకే, ఆరాధన అనగా, సో ఆరాధన అనేది నౌనా వర్బ, క్రియనా లేదా నామవాచకమా? ఆరాధన అనేది వర్బ్ ఆర్ నౌన్. ఇప్పుడు ప్రేమ అనేది నౌనా వర్బ? ఇప్పుడు విశ్వాసం నౌనా వర్బ? విశ్వాసం అనేది నౌను, వర్బ్ ఎట్లా? వినుట ద్వారా కలుగేది విశ్వాసం. రెండోది క్రియలు కనిపిస్తేనే అదేంటనమాట? విశ్వాసం ఉన్నది. క్రియ లేని విశ్వాసము మృతం ఉన్నట్టు. సో అప్పుడు విశ్వాసం ఏంటనమాట? నౌను. ఏం చేస్తే విశ్వాసం ఉన్నట్టు? అలాగే ప్రేమ ఉంది, కానీ ఏం చేస్తే ప్రేమ ఉన్నట్టు? అర్థమైందా లేదా? సో అలాగే ఆరాధన అనేది ఇట్స్ నౌన్ అన్నమాట. ఎలా చేస్తే ఆరాధన అవుతుంది అనేది క్రియ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఆరాధన అనేది నౌన్. ఆరాధన అనేది నౌన్. ఇప్పుడు ఏమి చేస్తే ఆరాధన కిందికి వస్తుంది? పాయింట్ అర్థమైందా లేదా? ఏమి చేస్తే ఇప్పుడు క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏం చేస్తే క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నట్టు? రొట్టె విరుచుట ద్వారా, ద్రాక్షరసం త్రావటం ద్వారా మనం ఏం చేస్తున్నాం? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి. అదేంటి? జస్ట్ మనం చెప్తున్నాం, కానీ క్రియ ద్వారా చూపించాలి. ఎలా? రొట్టె ద్రాక్షరసాన్ని తీసుకోవటం ద్వారా. అవి తీసుకోకుండా నేను క్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నానంటే లేదు. పాత నిబంధనలో కూడా వాళ్ళు దేవుడు చేసిన మేలుని వాళ్ళు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా చేయాలి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? బలులు అర్పించుట ద్వారా. ఇంకోటి మెయిన్, 3 పండగలు చేయాలి. ఏవే పండగలు? పస్కా పండుగ, గుడారాల పండుగ, పెంతెకోస్తు పండుగ, ప్రథమ ఫలముల పండుగ. ఈ పండగల ద్వారా దేవుడు వాళ్ళకు చేసిన మేలులను వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు? జ్ఞాపకం చేసుకుని తమ తర్వాత తరానికి వాళ్ళు ఏం చేయాలి? దాన్ని ఆ పండగల ద్వారా బోధించాలి, తెలియజేయాలి. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలాగునా? బలను ఆచరించడం ద్వారా. ఈ బలను ఆచరించడం ద్వారా ఈ పిల్లలందరూ తెలుసుకుంటా ఉన్నారు. ఏమని? మా అమ్మ నాన్నలు ప్రభు బలలో ఏం చేస్తున్నారు? చేయి వేస్తున్నారు. సో వాళ్ళు చూస్తూ రేపు వాళ్ళకి అదే మనం ఏం చేస్తున్నాం? ఆ తరానికి తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు మా కొరకు చనిపోయాడు, ఆయన మృతి చెంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. సో ఇది ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో ఏమవుతుంది? ఆ తరానికి తెలిసిపోతుంది. సో ఇలాగున నౌన్ ఉంది, దానికి క్రియ ఉంది. అలాగే ఆరాధన చేస్తున్నాం దేవుణ్ణి. ఎలా చేస్తే అది ఆరాధన, ఏం చేస్తే అది ఆరాధన అవుతుంది. ఓకే, భూమి సృష్టింపబడిన నాటి నుంచి దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారు? ఎలా ఆరాధించమని దేవుడు చెప్పాడు. ఓకే, అనే దాన్ని మనం చూడబోతున్నాం కొంచెం క్లియర్గా. ఓకే, సో ఆరాధన అంటే నౌన్, వర్షిప్. ఆరాధనని
కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనలు 95:6 ఒకసారి చూద్దాం. 95, 6 and 7. కీర్తన 95, 6, 7 వచనాలు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఓకే, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. ఓకే, చాలు. సో అక్కడ ఏమి ఉన్నాయి చూడండి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1, నమస్కారము చేసి ఏం చేద్దాం? సాగిలపడుదాం, మోకరించుదాం. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏంటి? నమస్కరించుట, సాగిలపడుట, మోకరించుట. ఇంగ్లీష్లో బౌ డౌన్. ఓకే, తర్వాత ఓకే, నీల్ బిఫోర్ గాడ్. నీల్ బిఫోర్ గాడ్. ఇంకోటి బౌ డౌనా? బౌ డౌన్ అంటే కింద నమస్కరించుట. నెక్స్ట్ ఇంగ్లీష్లో 2 ఉన్నాయి అనుకుంటా కదా, తెలుగులో చూడండి 3 వచ్చాయి. సో మేబీ నమస్కరించుట, సాగిలపడుట, ఈ రెండింటిని ఇంగ్లీష్లో ఏమన్నారనమాట? బౌ డౌన్. ఈ రెండింటి కలిపి ఒకటన్నా బౌ డౌన్ అండ్ నీల్ బిఫోర్ గాడ్. Let us worship and bow down. Let us worship and bow down. Let us kneel before. ఓకే, సో ఈ రెండింటినే ఓకే వర్షిప్ అంటారు, ఆరాధన. ఈ 3 ఆరాధన. ఓకే, నమస్కరించుట, సాగిలపడుట, మోకరించుట 3. ఇంకో చోట ఏముందంటే తెలుగులో పూజించుట అని కూడా ఉంది. ఏముంది? పూజించుట. ఇంకోటి మ్రొక్కుట. మనకి నానా పదాలు ఉన్నాయి. ఓకే, మ్రొక్కుట. ఇంకోటి ముద్దు పెట్టుకొనుట. ముద్దు పెట్టుకొనుట. తర్వాత సేవించుట. సేవించుట అంటే ఆరాధన, దేవుని ఆరాధించాలి. ఎలా? ఆయనకి నమస్కరించుట ద్వారా, సాగిలపడుట ద్వారా, మోకరించుట ద్వారా, పూజించుట ద్వారా, మ్రొక్కుట ద్వారా, ముద్దు పెట్టుకునుట ద్వారా, సేవించుట ద్వారా. సో మనకి ఇది నామవాచకం. ఆరాధన చేయాలి, కానీ ఎలా చేస్తావు ఆరాధన? ఆరాధన చేయాలంటే ఆరాధన అంటున్నాం, కానీ ఎలా? ఇలా అన్నమాట, ఇలా. ఓకే, సో దీని ద్వారా ఇలా చేయటం ద్వారా రిజల్ట్ ఏంటంటే ఓకే, దేవునికి ఏం వస్తుంది అనమాట? మహిమ, ఘనత, ప్రభావము. మహిమ, ఘనత, ప్రభావం రిజల్ట్ అన్నమాట. ఈ ఆరాధన ద్వారా దేవునికి వచ్చేది ఏంటంటే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. సో మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో అప్పుడు ఆ ఆరాధన ద్వారా దేవునికి ఏం వెళ్తుంది? మహిమ వెళ్తుంది. తర్వాత ఏం వెళ్తుంది? ఘనత వెళ్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ప్రభావం వెళ్తుంది. ఓకే, ఓకే. ఇంకొకటి ఆరాధనలో పాటల ద్వారా కూడా, పాటల్లో ఏం చేస్తాం? దేవుణ్ణి
స్తుతిస్తాము, తర్వాత కీర్తించుతాం. స్తుతించుటకు, కీర్తించుటకు ఏవి? పాటల్లో. తర్వాత పొగుడుతాం. పాటల్లో దేవుడిని ఏం చేస్తాం? పొగుడుట. పాటల ద్వారా దేవుడిని ఏం చేస్తామంట? పొగుడుతాం. ప్రార్థనలో కూడా ఏం చేస్తాం మనం? ప్రార్థనలో ఆయన్ని స్తుతించుతాం, కీర్తించుతాము, పొగుడుతాం. ఆ తర్వాత మనకు కావలసిన వాటిని ఏం చేస్తాం? అడుగుతాం. మనం ప్రార్థనలో మనకు కావలసిన వాటిని అడుగుతాం. దానికి ముందుగా దేవుణ్ణి ఏం చేస్తాం? ప్రార్థనలో ఆయన్ని స్తుతిస్తాము, కీర్తిస్తాము, పొగుడుతాం. సో దాని ద్వారా కూడా దేవునికి ఏం వెళ్తుంది? మహిమ, ఘనత, ప్రభావం. సో కాబట్టి ఆరాధనలో ఇన్ని విషయాలు జరుగుతాయి మనకు తెలియకుండానే. సో మనం జస్ట్ ఆత్మతో సత్యంతో ఆరాధించానని ఊరికే ఈజీగా చెప్పేస్తాను. పాత నిబంధనలో ఇలాగున దేవుణ్ణి ఏం చేశారు? ఆరాధించారు. ఓకే, ధూపం అది ప్రత్యక్ష గుడారంలో ఆరాధన ఎలా జరిగేది అది నెక్స్ట్ టాపిక్ వస్తుంది. ఇది జనరల్గా ఏంటంటే వర్షిప్ అంటే ఇదన్నమాట, క్రియ ద్వారా చేసేది, మనం చేసేది. కీర్తనల గ్రంథం ఆదికాండంలో ఆదాము దేవుణ్ణి ఆరాధించాడా? ఆదికాండము 2వ అధ్యాయం 1 ఏం చేశాడు ఆదాము? అక్కడ ఆదాము దేవుని ఎలా ఆరాధించి ఉండవచ్చు? ఆదాము సృజించబడిన తర్వాత, ఆదాము హవ్వలైన తర్వాత వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారా? ఏదెన్ తోటలో ఎలా ఆరాధించారు? బలి అర్పించారా? ఆదాము హవ్వలు బలి అర్పించినట్టుందా ఇక్కడ? లేదు, బలి అర్పించారు. మరి ఎలా ఆరాధించారు వాళ్ళు? ఎలా ఆరాధించారు ఒకసారి చూడండి. 15వ వచనం, ఆదికాండం 2:15. దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఓకే, సేద్యపరచుటకును తర్వాత కాచుటకును దానిలో ఉంచెను. ఓకే, తర్వాత ముందుకు చదవండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. సో ఆజ్ఞాపించిన తర్వాత ఆదాము ఆజ్ఞను మీరాడా? లేదు. అంటే దేవుడు చెప్పిన దానిని ఆదాము ఏం చేశాడు? ఫాలో చేస్తున్నాడు. అంటే తను విధేయుడుగా చూపించుకున్నాడు, సబ్మిసివ్గా ఉన్నాడు. ఆదాము దేవునికి ఎలా ఉన్నాడు? సబ్మిసివ్గా ఉన్నాడు. సో ఎప్పుడైతే మనం దేవునికి సాగిలపడుతామో, మోకరిస్తామో, మొక్కుతామో, ఇది ఏం సూచిస్తుంది అనమాట? నమస్కరిస్తామో, ఇదేమి సూచిస్తున్నాయి? సబ్మిసివ్. ఇప్పుడు సాగిల పడ్డాడంటే దాని అర్థం ఏంటి? అతనిలో ఏముందని అర్థం? ఏం చేస్తున్నాడు? తన్ను తాను తగ్గించుకొని దేవునికి ఏం చేస్తున్నాడు? సమర్పించుకుంటున్నాడు. సబ్మిసివ్, లోపడుతున్నాడు అన్నమాట.
అతనిలో లోబడే స్వభావం ఉంది, దీన స్వభావం ఉంది అని అర్థం. చెప్పిన మాట విన్నాడంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారంటే ఏంటి దాని అర్థం? పిల్లలు తండ్రికి లోబడుతున్నారు, పిల్లలు తండ్రికి సబ్మిసివ్గా ఉన్నారు అని అర్థం. తల్లిదండ్రులు చెప్పిన తర్వాత వినకపోతే నేను చేయను అని కొంతమంది నిజంగానే చేయరు. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలు మా మాట వినట్లేదని ఎంతోమంది ఏడ్చే తల్లిదండ్రులు ఉన్నారు. అంటే పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయట్లేదు? సబ్మిసివ్గా లేదు. ఇక్కడ దేవుడు ఆదాముకి ఇచ్చిన పనిని ఏం చేస్తున్నాడు? ఆదాము సేద్యపరుస్తున్నాడు, తోటను కాచుతున్నాడు, ఆ తర్వాత తినకూడదు అని చెప్పిన ఫలాన్ని కూడా తినలేదు. హవ్వ శోధింపబడే వరకు ఆదాము ఏం చేయలేదన్నమాట, ఆ పండును తినలేదు. అంటే ఆదాము దేవునికి లోబడి ఉన్నాడు, సబ్మిసివ్గా ఉన్నాడు. సో సబ్మిట్గా ఉండటం కూడా ఆరాధనలో ఇంకొక బాగుంటే తమను తాము దేవునికి ఏం చేయడం? లోబడి ఉండటం కూడా ఆరాధనే. దేవుణ్ణి ఆరాధించేవాడు దేవునికి లోబడి ఉంటాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు దేవుని ఆజ్ఞల్ని గైకొంటాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు ఆయన మాటకు విలువిస్తాడు. ఓకే, ఇప్పుడు సాగిల పడ్డం కూడా దాని అర్థం ఏంటన్నమాట? సబ్మిసివ్గా ఉండటం. నువ్వేం చెప్తే అది నేను చేయడానికి, అదే దాని ఆ పొజిషన్, ఆ పోస్చర్ కదా. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు కొంతమంది ఏం చేస్తారు? కాళ్ళు మొక్కడానికైనా వెళ్తారు కదా. ఎందుకు? సబ్మిసివ్. నువ్వేం చెప్పినా చేయండి, నాకు సహాయం చేయండి, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని పోలీస్ స్టేషన్లో కావచ్చు, కోర్టులో కావచ్చు, ఏం చేస్తారు? ప్రాధేయపడతారా లేదా? అలాగే దాన్ని సబ్మిసివ్ అన్నమాట. ఆదాము దేవుడు చెప్పిన పని అంతా చేస్తున్నాడు, దేవుని మాట విన్నాడు. అలా దేవుడిని ఆదాము ఏం చేస్తున్నాడు? ఆరాధన. మనమేమనుకుంటాం ఆరాధన అంటే ఒక పెద్ద సీన్ చేస్తే అప్పుడు అదేంటనమాట ఆరాధన, అంతే కదా. సో తర్వాత వస్తాయి నెక్స్ట్ బలిపీఠాలు, అవన్నీ వస్తాయి. ఆదాముకు బలిపీఠాన్ని కట్టాడా ఏదేని తోటలో? లేదు. ఆదాము బలి అర్పించాడా ఏదేని తోటలో? లేదు. ఆదాము పాటలు పాడా? లేదు. మ్యూజిక్ వాయించాడా ఆదాము? లేదు. తంబూరా సితార్లు ఇవేమో ఉన్నాయి ఆదాముకి? లేవు. మళ్ళీ ఎలా ఆరాధించాడు ఆదాము? దేవుని మాటను గైకొనటం ద్వారా, దేవుని ఆజ్ఞల్ని ఫాలో చేయటం ద్వారా, తను దేవునికి సబ్మిట్ చేసుకోవటం వలన. మీరు 4వ అధ్యాయం చూడండి. సో 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశాలు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి ప్రకారం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేదపరుచుటకు నరుడు లేదు. అదే కదా. సో నరుడు సేద్యపరుచుటకు నరుడు లేదు. అంటే అప్పుడు ఆదాము అక్కడ ఏం చేశాడు? సేవ చేశాడు. ఆదాము ఏం చేశాడు అక్కడ? అంటే సేద్యపరచటం, తోటను కాయటం, ఆ తోటకి నీళ్లు పెట్టడం, కలుపు మొక్కలు తీసేయటం, ఇవన్నీ కూడా ఆదాము యొక్క సేవ అన్నమాట. సో సేవించుట కూడా ఏంటన్నమాట? ఆరాధన కిందకు వస్తుంది. సేవ చేయుట, సేవించుట. యెహోషువ అంటాడు ఏమని? మీరు నది యొద్దనున్న ఏ విగ్రహములను, ఏ దేవతలను పూజిస్తారో పూజించుకోండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఆరాధించడం అని లేదు. యెహోవాను ఏం చేస్తాం? మేము సేవించదాం. సేవించడం అంటే దాంట్లో ఏముంది? ఆరాధన ఇంక్లూడ్ అయింది. ఆయన చెప్పినట్టే నడుచుకుంటామని ఉంది. ఆయనకే మేము లోబడతామని, ఆయనకే లోబడతాం, యెహోవాకే లోబడతాం, యెహోవా మాటనే వింటాం, యెహోవా మార్గంలోనే ఉంటాం, యెహోవా చెప్పినట్లు మేము చేస్తాం. యెహోషువ చెప్పింది. రైట్. కాబట్టి ఆరాధన అంటే ఇంకే సేవించుట. ఆదాము ఏం చేశాడు అక్కడ? ఏదైనా తోటలో సేవ చేశాడు, సేద్యపరిచాడు. యెహోషువ చదవచ్చును 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోడ్చినడలా మీరు ఎవరిని సేవించదరోనని
నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. ఓకే, సో ఇలాగున ఆదాము ఏం చేస్తాడనమాట. ఓకే, సో మీరు ఇక్కడ రాసుకోవచ్చు, ఏమని ఒక డాట్ పెట్టుకొని ఏ అని రాసుకొని, ఆదాము దేవుణ్ణి ఎలా ఆరాధించెను. ఆదాము దేవుణ్ణి ఎలా ఆరాధించను, దానికి ఆన్సర్ ఏంటి? 1. ఓకే, ఏదేను తోటలో దేవుడు అప్పగించిన పనులను చేసెను. ఆదాము కదా, ఆదాముకి దేవుడు ఏ పనులైతే అప్పగించాడో ఆ పనులన్నిటినీ చేశాడు. అప్పగించిన పనిని చేయటం కూడా ఆరాధనే. అప్పగించిన పనిని చేయటం ఆరాధన. ఏదైనా తోటలో దేవుడు అప్పగించిన పనులను చేసెను, దేవునికి లోబడి ఉండెను. దేవునికి సేవ చేయుచుండెను. దేవుని సేవ చేయుచుండెను. ఇప్పుడు ఏదైనా తోటను సేద్యపరచడం, ఏదైనా తోటకు కావలిగా ఉండటం, అది ఎవరి సేవ? ఎవరి సేవ? అది దేవుని సేవ. ఎందుకు? దేవుడు చెప్పాడు కాబట్టి. దేవుడు చెప్పింది చేయటం దేవుని సేవ. ఓకే, he served, he was serving God అన్నమాట. Adam was serving God in the garden of Eden. దేవుణ్ణి సేవించుతూ ఉండెను. దేవుని సేవ చేస్తున్నాడు అంటే దేవుడు చెప్పే పనిని చేయటం. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని సేవ చేస్తున్నాను అంటారు. ఏంటండి దేవుని సేవ చేయడం అంటే ఏంటి? దేవుని పని చేయటం. ఓకే, దేవుని పని చేయటం దేవుణ్ణి సేవించుట, దేవుడు చెప్పిన పనిని చేయటం దేవుణ్ణి ఆరాధించుట. నెక్స్ట్ బి, ఆదాం తర్వాత ఎవరు వచ్చారు? కయ్యను, హేబేలు. కయ్యను, హేబేలు ఎలా ఆరాధించింది? కయ్యను, హేబేలు ఎలా ఆరాధించారు? 4వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. ఇప్పుడు ఈ సమయానికి ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వలు ఏమయ్యారు? బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు వేరు. ఒక కుటుంబం ఏర్పడింది, పిల్లలు జన్మించారు, 2 కుమారులు ఉన్నారు. ఎలా జరిగిందో చూద్దాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యను కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకొనుచున్నాను అనెను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేదపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని తేలుదువనెను. ఇలాగున మరి వాళ్ళు ఏం చేశారు? అర్పణలు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారనమాట? ఓకే, ఎలా ఆరాధించినట్టుగా దేవునికి అర్పణలు ఇచ్చిరి. దేవునికి ఏమి ఇచ్చారు వాళ్ళు? అర్పణలు. ఓకే, సో కయ్యనేమో ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? తాను సేద్యపరిచిన వ్యవసాయం దాంట్లో నుంచి అర్పణ తీసుకొచ్చాడు. హేబేలేమో గొర్రెల కాపరి కాబట్టి తనలో ఉన్న తన మందలో ఉన్నటువంటి గొర్రెను తీసుకొచ్చి అర్పణగా ఇచ్చాడు.
సో ఇప్పుడు ఇక్కడ ఎవరి అర్పణని అంగీకరించాడు? హేబేల్. సో ఆ అర్పణ ఇవ్వటం ఎవరు చెప్పారు వాళ్ళకి? కయ్యను హేబేలుకి దేవునికి ఇవ్వాలిరా మనం అని ఆదామే చెప్పాలి, తండ్రి చెప్పి ఉండాలి. మన దగ్గర ఏమైతే ఉందో దాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. సో అది ఆదాము నేర్పాడు. అంటే ఆదాము కూడా దేవునికి ఇచ్చినట్లే. ఏదైనా తోటలో నుంచి బయటకు వచ్చాక కష్టపడి సేద్యపరిచాడు. ఎవరు? సేద్యంతో ఆదాము జీవించాడు, పంట పండించాడు. ఆ తర్వాత కుమారులకు అది నేర్పాడు. కుమారులు కూడా అదే నేర్పాడు. కుమారులు కూడా ఒకడు సేద్యం చేస్తున్నాడు, ఇంకొకడు గొర్రెలు కాస్తున్నాడు. ఇప్పుడు అది దేవునికి అర్పించాలనే విషయం వాళ్ళకి ఎలా తెలుసు? కయ్యూను హేబేలుకి ఆదాము చెప్పాడు. ఆదాము కూడా ఏదైనా తోటి బయటకు వచ్చాక ఏమి ఇస్తున్నాడు అనమాట? అర్పణలు ఇస్తున్నాడు. ఓకే. సో కాబట్టి దేవునికి అర్పణలు ఇచ్చిరి, దేవునికి అర్పణలు ఇచ్చిరి. సో ఇక్కడ కూడా ఎందుకు ఇద్దరి అర్పణలు అంగీకరించారు? ఒకరిది అంగీకరించాడు, ఒకరిది అంగీకరించలేదు. ఎందుకు? ఎందుకు ఎందుకు అక్కడ 7వ వచనం చూడండి. కయ్యను కోపం వచ్చింది. కయ్యను యొక్క ఆఫరింగ్ రిజెక్ట్ అయిన తర్వాత కయ్యనికి ఏమొచ్చింది? భయంకరమైన కోపం వచ్చింది. మనకు కూడా వస్తుందా రాదా? చర్చిలో కూడా ఒకరిని పొగిడి ఒకరిని పొగడకపోతే వస్తుందా రాదా? ఒక సంఘంలో అంటే అశోక్ని మెచ్చుకున్నందుకు ఒక అతను ఏకంగా ఎంత పగబట్టాడంటే బైబిల్ కాలేజీ మీదనే దుష్ప్రచారం చేసి పెట్టేశాడు. మళ్ళీ వాళ్ళు బాగున్నారు. నేను ఒకసారి అశోక్ని మెచ్చుకున్నందుకు నాకంటే వెనకొచ్చిన వాణిని మెచ్చుకున్నారా? సంఘంలో చెప్పాను, అతను కొత్తగా బాప్తిజం పొందాడు, చిన్న ఉద్యోగం, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బైబిల్ ట్రైనింగ్కి వస్తున్నాడు, కాబట్టి అతన్ని ఎంకరేజ్ చేయండి, ప్రోత్సహించండి అని అశోక్ని ఎంకరేజ్ చేస్తే అప్పటి వరకు ఆ సంఘంలో ఎవరు బైబిల్ ట్రైనింగ్కి రాలే. బాప్తిజం పొందిన వెంటనే బైబిల్ ట్రైనింగ్కి వచ్చి నా తర్వాత ఎవరంటే అశోకే అన్నమాట. ఏ సంఘం మీకు తెలిసిపోయింటుంది ఈ టైం అని ఒక అతన్ని అభినందిస్తే అశోక్ని ఒక అతను దాన్ని పగబెట్టుకున్నాడు, ద్వేషంగా మార్చుకున్నాడు. ఎంత క్యూడ్ చేశాడంటే మామూలు క్యూడ్ చేయలేదు, జస్ట్ అప్రిషియేషన్ అంతే. అది నాకు ఇప్పుడు గుర్తుకొస్తుంది. కయ్యను ఏది ఈ ఇంత క్రొత్త నిబంధన వచ్చిన కాలంలో, ప్రేమ గురించి మాట్లాడుతున్న కాలంలో ఇంత అసూయ, ద్వేషము, పగ ఉంటే అజ్ఞాన కాలంలో ఇంకెంత ఉండాలి? సొంత తమ్ముని మీదనే కయ్యూనికి ఏమొచ్చిందనమాట? ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది. వెంటనే ఏం చేశాడు? కొట్టి చంపాడు. బట్ ఎందుకు అక్కడ దేవుడు కయ్యూని యొక్క అర్పణని అంగీకరించలేదు? రీజన్ ఉందా, లేదా ఊరికే దేవుడు రిజెక్ట్ చేశాడా? ఏంటి ఆ రీజన్? 7వ వచనం చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అంటే కయ్యూను అర్పణ అర్పించాడు, కానీ ఏవి లేవు? క్రియలు లేవు. ఓకే. అప్పుడు మనకి ఎందుకు దేవుడు కయ్యూను బలిని అంగీకరించలేదో మనకు తర్వాత తెలుస్తుంది. ఎక్కడ? మొదటి యోహానులో మొదటి యోహాను లాస్ట్ అధ్యాయం 3వ అధ్యాయం. మొదటి యోహాను ఎన్నో వచ్చిన 3వ అధ్యాయం 11. మనం ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఒకరినొకడు ప్రేమించుకోవాలనే ఆజ్ఞ ఎప్పటి నుంచి? ఆదాము కాలం నుంచే ఉంది. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకు? వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపిన తర్వాత దుష్టుని సంబంధి అయ్యాడా? చంపకముందే దుష్టుని సంబంధ?
చంపిన తర్వాత ఎలా దుష్టి సంబంధం, వాడు ముందు దుష్టుని సంబంధి, అందుకే వాడు తమ్ముడిని ఏం చేశాడనమాట, చంపాడు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే కదా. సో అందుకే దేవుడు అన్నాడు, నీవు సత్క్రియలు చేస్తే తలెత్తుకుంటావు కదా అన్నాడు. కయ్యను తలదించుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? నీ క్రియలు చెడ్డవి, నీ క్రియలు చెడ్డవి. సో కయ్యూని క్రియలు చెడ్డవి. కయ్యూని క్రియలు చెడ్డవి కాబట్టి వాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధిగా ఉంటూ సత్క్రియలు చేయకుండా చెడ్డ క్రియలు చేస్తూ దేవునికి ఏం తీసుకొచ్చాడు? దేవునికి ఏం తీసుకొచ్చాడు? అర్పణ తెచ్చాడు. వాడు కొంచెం ఆగన్న తెచ్చిండాల్సింది అర్పణ, లేదా సరి చేసుకొనైనా తెచ్చి ఉండాలి. తమ్ముడిని చూసైనా నేర్చుకొని ఉండాల్సింది. నా తమ్ముడు ఇంత మంచోడు, నా తమ్ముడు ఎప్పుడు మంచి చేస్తాను కదా, నేను కూడా అలాగే చేస్తాను అని కరెక్షన్ చేసుకోవాల్సింది ఎవరు? కయ్యను. కానీ కయ్యను ఏం చేయలేదు, కరెక్షన్ చేసుకోలేదు. అమ్మ నాన్నలు చెప్పుంటారు, నాన్న నువ్వు ఎక్కడో దారి తప్పుతున్నావు, కరెక్ట్ కాదని చెప్పుంటారు ఆదమ్మ వాళ్ళు. అయినా తల్లిదండ్రుల మాట కూడా వినలేదు. వినకుండా అర్పణ తెచ్చాడు. దేవుడు దాన్ని ఏం చేశాడు? అంగీకరించలేదు, రిజెక్టెడ్. సో దేవునికి అక్కడ అర్పణ ముఖ్యమా లేదా సత్క్రియలు ముఖ్యమా? సత్క్రియలు ముఖ్యం. రైట్. కాబట్టి దేవునికి అర్పణలు తెచ్చింది. బ్రాకెట్లో సత్క్రియలతో కూడిన అర్పణను దేవుడు కోరెను. దేవుడు కోరిన అర్పణ ఏది? సత్క్రియలు చేస్తూ దేవునికి అర్పణ తీసుకురావాలి. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. హేబేలు మాత్రమే సత్క్రియల ద్వారా దేవుణ్ణి ఆరాధించాడు. కయ్యను దుష్టక్రియలతో సత్క్రియలు చేయకుండా దేవుణ్ణి ఆరాధించాడు. ఈరోజు ఎంతమంది హేబేలు లాగా ఉన్నారో, ఎంతమంది కయ్యను లాగా ఉన్నారా? అందుకే మొదటి యోహాను అన్నాడు, మనం ఎవరి వంటి వారమై ఉండకూడదు, కయ్యూని వంటి వారమై ఉండకూడదు. ఎందుకంటే కయ్యూడు ఎవరు? దుష్టుని సంబంధి, వాని క్రియలు చెడ్డవి. ఇప్పుడు మనం కూడా ఆరాధనకు వస్తూ కయ్యూలాగా ఉంటే, మనం కూడా కయ్యూలాగా పగ, ప్రతీకారాలు, ద్వేషము, సంశయము, కోపము. కయ్యూని కోపం వచ్చిందో రాలేదా? కోపం ఉంది కాబట్టి ఏం చేశాడు అంటే, ఆ కోపం నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్తుంది? కోపం చంపే వరకు వెళ్తుంది. కోపాన్ని అందుకే ఎఫెసీయులు అన్నాడు, కోపపడుడు కానీ. కయ్యూని కోపం వచ్చింది కానీ ఏం చేశాడు? పాపం చేశాడు. మనకు కూడా కోపం ఉంది కానీ ఆ కోపాన్ని మనం ఏ స్టేజ్కి తీసుకెళ్ళకూడదు? పాపం చేసే స్టేజ్కి తీసుకెళ్ళకూడదు. ఎవరో మనకు బాధ కలుగజేశారు, నొప్పి కలుగజేశారు, ఏం చేయాలి ఇప్పుడు మనం? వాడి మనసులో దేవా ఆయన్ని క్షమించనడం, లేదా తెలియదు అనుకోనడం. సో ఆ కోపంలో మనం కంటిన్యూ కాకూడదు. అందుకే సూర్యాస్తమయ లోపున నీ కోపమును విడిచిపెట్టాలి. మనకు మాత్రం నెలల కొద్దీ, వారాల కొద్దీ, సంవత్సరాల కొద్దీ ఉంటుంది అది కోపం. సో అది దేవుడు అంగీకరించడు. అలాంటి ఆరాధనని దేవుడు అంగీకరించడు. దేవుణ్ణి ఆరాధించడం అనేది ఒక ఆబ్జెక్ట్ అంతే. బట్ దేవుడు దాని ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే మన లైఫ్, మన జీవితం కోరుకుంటున్నాడు, మన జీవితాన్ని కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు మనం కేవలం వర్షిప్ గురించి మాత్రమే, డాక్టర్ని గురించి మాత్రమే చూడము. మనం ఆ వర్షిప్ యొక్క దాని వెనకల ఉన్న ఉద్దేశము, అసలు ఆ వర్షిప్ వ్యాలిడా కాదా అనే దానికి కూడా మనం ఏం చేస్తాం? మన ట్రావెల్ చేయబోతాం. సో ఆదాము కాలంలో చూసాం, కయ్యూను హేబేలు కాలంలో చూసాం. సో అన్ని కాలాల్లోనూ దేవుడు కోరేది ఏంటి? ఓకే, దేవుడు ఆరాధన కోరుతున్నాడు, బట్ ఎలాంటి ఆరాధన, ఎలా ఉండి ఆరాధించాలి? సో కాబట్టి ఈ వర్షిప్ సబ్జెక్టు మనకి ఇలా అర్థమైతే తప్ప నెక్స్ట్ యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నామా లేదా యేసుక్రీస్తు ఆరాధింపబడే ఒక అర్హుడా కాదా, ఇవన్నీ అందులో వస్తాయి.
ఇప్పుడు ఆదాము అవ్వలకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి తెలుసా? తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు అంతే. దేవుని పేరు కూడా తెలియదు. ఎవరికి? ఆదాముకి దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా అని తెలుసా? తెలియదు. దేవుడు అంతే. ఆదాముకి తెలిసిన వాడు ఎవరు? దేవుడు. ఓకే, సో దేవుని చిత్తం అయితే ఇంతవరకు వచ్చాం మనం. వచ్చే వారం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. కయ్యను హేబేల్ అయింది. నెక్స్ట్ కాలం ఏది? నెక్స్ట్ కాలంలో ఎవరి కాలంలో వాళ్ళు ఎలా ఆరాధించారు, ఏ యొక్క ఆరాధించడంలో ఇవి ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇది జనరల్ మీనింగ్ వర్షిప్కి సంబంధించి. సో కానీ పాత నిబంధనలో ఎలా వాళ్ళు దేవునికి ఆరాధన చేశారు, బలుల ద్వారానా, అర్పణల ద్వారానా, ఎక్కడెక్కడ ఏం చేశారనే దాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఆదాము అవ్వల కాలంలో, అంటే పితరుల కాలంలో ఏ రోజు ఆరాధించారనే దానికి ప్రూఫ్ లేదు. పలానా రోజున ఆరాధించారని ఉందా? లేదు. కయ్యను హేబేలు ఏ రోజు అర్పణ తెచ్చారు? తెలియదు. దెర్ ఇస్ నో పర్టికులర్ డే. ఈరోజే ఆరాధించాలనేటువంటి ఆజ్ఞ లేదన్నమాట. టైమింగ్ ఏమైనా ఉందా? లేదు. టైము లేదు, డే లేదు, ప్లేస్ లేదు. పలానా స్థలంలోనే ఆరాధించాలి, పలానా టైంలోనే ఆరాధించాలి, పలానా రోజే ఆరాధించాలనేటువంటి ఆజ్ఞలు పితరుల కాలంలో లేవన్న. ఓకే, సో వచ్చే వారం మనం మిగతా ముందు బాగానే ఆలోచించాం. ఓకే, అర్థమవుతుందా వర్షిప్ గురించి? సో ఇప్పుడు మన యొక్క వర్షిప్లో కూడా ఏం రావాలి? మార్పులు రావాలి. సో వర్షిప్ చేసే ముందు దేన్ని ప్రిపేర్ చేయాలి? పవిత్ర హృదయం. రెండోది మంచి మనస్సాక్షి. మూడోది నిష్కపటమైన విశ్వాసం. ఈ మూడు ఫస్ట్ మనం ఏం చేద్దాం? ప్రిపేర్ చేసుకుందాం. ఇంకొక వారం టైం ఉంది. జూన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ ఆరాధన? దేవుడు యాక్సెప్ట్ చేసే ఆరాధన. దేవుడు మన ఆరాధనని యాక్సెప్ట్ చేయాలంటే ఈ మూడు మ్యాండేటరీ, ఈ మూడు ఖచ్చితమైనవి. లేకపోతే మన ఆరాధనని దేవుడు ఏం చేయడం అనమాట? అంగీకరించడు. ఓకే, సో వచ్చే వారానికి మనం ప్రిపేర్ అయి ఉందాం. అందరికీ వందనాలు.